అప్పుడు ఆయన దేశంలో ప్రధాని మోదీ పాలన చూసి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు భయం పట్టుకుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై నిజామాబాద్లో జరిగిన ఎగ్జిబిషన్కి ఆయన హాజరయ్యారు. బీజేపీపై కాంగ్రెస్ నాయకులు కావాలని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని, కాంగ్రెస్కి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల మీద సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు బీజేపీదే అని ఎమ్మెల్యే శంకర్ ధీమా వ్యక్తం చేశారు. పత్రికా మిత్రులందరికీ పేరుపేరున నా యొక్క నమస్కారాలు. 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి పరిపాలన పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా సాయం చేసింది, అదేవిధంగా ఈ 11 సంవత్సరాలలో భారతదేశం యొక్క స్థాయిని ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశం ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ విషయాలను కూడా పత్రికా మిత్రులతో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా మిత్రులందరికీ పేరుపేరున నా యొక్క నమస్కారాలు. 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి పరిపాలన పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా సాయం చేసింది, అదేవిధంగా ఈ 11 సంవత్సరాలలో భారతదేశం యొక్క స్థాయిని ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశం ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ విషయాలను కూడా పత్రికా మిత్రులతో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా మిత్రులందరికీ పేరుపేరున నా యొక్క నమస్కారాలు. 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి పరిపాలన పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా సాయం చేసింది, అదేవిధంగా ఈ 11 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలో